అందరికీ ఆయమ్మమ్మ తాళమైతే వేసుకుని ఈరోజు ఆడిపోతున్నంటే దానికంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చింటూ బ్రో. నేను ఆడిపోతాం చెప్పింది కదా ఇంతకి. అయితే కొంచెం ఎంత కూడా బాగాలేదని చెప్పేసి మా ఫ్రెండ్కి ఫోన్ చేసి మన ప్రయత్నాలు ఉన్న అయ్యప్ప టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి ఫోన్ చేసిన. వాళ్ళైతే సరే అని చెప్పేసి రెడీ అయితే ఉండు నేను వస్తామని చెప్పిండ్రు. ఆల్రెడీ గేట్ కాడ ఉన్నారంట వాళ్ళు. నేను కూడా పోతున్నా. వాళ్ళు ఎవరో ఇది ఎంత తన పెద్దనా ముంగట ఒకటి చిన్న ఈయన మాత్రం మామూలు ఉన్నాడు అసలు కామెడీ. ఏం పండు కోతి లెక్కనున్నావురా. ఇప్పుడైతే స్టార్ట్ అయినా మనం అయితే పోతున్నాం. ఇది మన గల్లీ. ఈ గల్ల నుంచి రోడ్ ఎక్కుతున్నాం. ఈ రోడ్ అయితే ఎక్కేస్తాం. నిన్న తెలుసుగా మండపం ఎంతమంది తెలుసు ఈ రోడ్లో. నేను చూపించాను ఇది మండపం నిన్న. ఇది నిజాంపేట రోడ్డు. రోడ్ ఇది ఖాళీ టైంలో అయితే ఖాళీ ఉంటుంది. ఇక శనివారం ఆదివారం అయితే చెప్పలేని అని నీకు తెలుసు. ఈ నిజాంపేట రోడ్డు ఎంతమంది తెలుసు కామెంట్ చేయమా. అట్నే ఇది ఐటెన్షన్ లైన్ అనమాట. ఐటెన్షన్ లైన్ అంటే ప్రయత్నాలకి వెళ్ళే రూటు ఐటెన్షన్ లైన్ ఉంటుంది. అట్లే కొంచెం ముందుకు పోతే ఇక్కడ మనకు ప్రసాద్ హాస్పిటల్ ఉంటుంది. అక్కడ సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ నుంచి కొంచెం ఫస్ట్ లెఫ్ట్ వేసుకుంటే ఆ ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నాగానే మనకు ఇక్కడ చెరువత కనిపిస్తుంది. ప్రగతిన చెరువు ఉంటుంది దాన్ని. ఇది అదే ప్రయత్న చెరువు ఇదే. ఇక్కడ దీని పక్కనే టెంపుల్ మనం వెళ్ళేది ఇప్పుడు కనిపిస్తుంది. ఆ టెంపుల్ అక్కడికి వెళ్ళేది మనం ఎప్పుడు. వాతావరణం చాలా చల్లగా ఉంది మా ఈరోజు అయితే. టెంపుల్ వాతావరణం నిజంగా అలాగే ఉంటుంది మమ్మల్ని చూస్తే. నిజంగా మా బ్యాడ్ లక్ మామ. ఎందుకంటే క్లోజ్ అయిపోయింది. టెంపుల్కి వెళ్ళే టైం కూడా అయిపోయింది ఆల్రెడీ. మనమైతే దాటేసే తెచ్చాడు. కానీ ఇక్కడ టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ అప్పటికే. ఇక ఏం చేస్తామని చెప్పేసి ఇక్కడ మారేట అయితే వెళ్ళిపోతున్నాం. వ్యూ చూస్తే మాత్రం బాగుందామా. మస్తుంది వ్యూ అయితే. అందుకని కోసేపు ఇక్కడనే కోసేపు టైం పాస్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాము. ఇక్కడ బాగున్నాం వ్యూ అయితే. మోడైతే చెప్తాడంట మా అన్న. ఆయన బాగాలేదో ఎన్నుండి మీరు కూడా. అందుకే మైకిస్తాను మాట్లాడి. నేను సావానికి వచ్చిన. నాకు అప్పుల బాధ ఎక్కువైపోయింది. నేను చచ్చిపోతా అంతే. నేను ఇంకా మూడో ముచ్చట లేదు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సక్క అయితే ఎక్కడో అర్థం కాక ఇక్కడ మన జంపేట్లో అయితే ఒక టెంపుల్ ఉంటాయంట. అక్కడ మన స్వామి టెంపుల్ ఉంటాయంట. కానీ కనీసం అక్కడికి వెళ్ళినా చూపిద్దామని చెప్పేసి వెళ్తున్నా. మా రాగులో ఒక టేస్టులు ఇదే నిజాంపేట రోడ్డు. నిజాంపేట రోడ్డు మాత్రం మారలు భయ్యా. నేను ఇప్పటికీ 9 సంవత్సరాలు హైదరాబాద్ వచ్చి అప్పటి నుంచి ఇవే గొంతులు ఇవే రోడ్డు. ఇది మన బజాజ్ ఎలక్ట్రానిక్స్ తెలుసు మీ అందరికీ. అక్కడ నిజంపేట వాడటం జరుగుతుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ ఎంతమంది తెలుసు మీరు ఎంత కామెంట్ చేయండి. టెంపుల్కి అయితే వెళ్ళినా ఏదైతే ఈరోజు అంతా అన్నదానం ఉంది ఈరోజు. మేము కూడా తినేస్తాం. అన్నం కూడా తినేస్తాం. ఇక తిని వెళ్ళా ఇక్కడ అని అడగాను కదా. ఇక్కడ ఒకటి ఇంకో టెంపుల్ అంట. అక్కడన్నా చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. అక్కడ మరి క్లోజ్ ఉందా ఓపెన్ తెలియదు మనకైతే. చూద్దాం వెళ్తున్నాం మనమైతే ఇప్పుడు. అది ఇక్కడ క్లోజ్ చేసామని ఓపెన్ చేసారు తెలియదు. వెళ్తున్నాం. ఊరి మాత్రం బాగుంటుందమ్మా. ఈ గుడి ఎక్కడ ఉందంటే మన మయూరి నగర్ తెలుసు కదా మీకు అందరికీ. మయూరి నగర్ మియాపూర్ దగ్గర మయూరి నగర్ ఆ ఏరియాలో ఉంటుంది గుడి. అంటే సాయిబాబా గుడి అని ఎల్లమ్మ గుడి ఇలాంటి అంటే ఒక్కో దగ్గర ఉంటాయి ఇవన్నీ. ఇదే ఆ గుడి ఇదేమమ్మ. మనమైతే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాక తెప్పిస్తా. చూస్తే మాత్రం నిజంగా మస్తు ఉంటానమ్మా వ్యూ అయితే. మనం అయితే అక్కడ కూర్చురు. నేను కూడా కోసేపు పోయి కూర్చుతీయ. ఏం అర్థమైతే లేమమ్మా. నాకైతే ఫుల్ హెల్త్ బాగాలేదు. అందుకని టైం పాస్ అయితే చేస్తుంది ఇక్కడ కోసేపు కూర్చొని. ఏం నేను అర్థమైతే లేదు. మీరు కొంచెం ఇట్లా సపోర్ట్ చేయండి మాకు కూడా. ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తా. చాలా మందికి కూడా అర్థమైతలేదు మా మీకు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయడానికి చాలా మందికి అర్థమైతలేదు ఎట్లేను. అయితే మామూలుగా చర్చ్లో అయితే మనము వేరు కొట్టుండేది. నేను మీ హలో చింటూ
బ్రో అన్న ఫైనల్ ఫారం అదే ఇట్లా వస్తుంది. ఇదే మన ఛానల్ బాగుంది సప్లై చేసి దీనికైతే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కి ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెడితే ఏమైతే అంటే మనం చేసిన ప్రతి వీడియోకి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూడొచ్చు. మనమైతే ఒకటి ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం మామ. అదేం ఛాలెంజ్ తెలుసు కదా మీకు? మనకు యూట్యూబ్లో 10K సబ్స్క్రైబర్ కంప్లీట్ అయితే మనం ఒక 50 మెంబర్స్కి అయితే ఫుడ్ డొనేషన్ చేద్దామని అనుకున్నాం కదా. మీరు అది వీడియోలు చూస్తారు, వ్యూస్ వస్తున్నాయని సబ్స్క్రైబ్ మాత్రం చేసలేరు మామ. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామ. నాకు కూడా 100% ఇది ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయమా మీరైతే. ఇది ఎక్కడికి మా వాళ్ళైతే ఇక్కడ చేసిరు, అక్కడ కూర్చోదన్నారు, అందుకని ఇంకా కూర్చుని ఇవాళ అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చొని ఇక ఆలోచిస్ కూడా కూర్చున్నా. ఏం అర్థమవుతలేదు నాకైతే. వీడియోలో మేము ఇంట్రెస్ట్ అవుతుంది మామ, ఎందుకంటే సబ్స్క్రైబర్ మాత్రం పెడతలేరు. మన 10K ఎప్పుడు అవుతుంది, మనం ఎప్పుడు ఫుడ్ డొనేషన్ చేస్తా, అదే ఆలోచన మామ నాకైతే. నిజంగా తరబెట్టు ఇక అక్కడ కూడా అర్థం చెప్పారు గుడి వాళ్ళు, అంటే గుడి దగ్గర ఉంటారు వాళ్ళు, వాచ్కండి వాళ్ళు కూడా. టైం అయిపోయి బాబు వెళ్ళి అనేసరికి ఎక్కడ నా పార్క్ ఉందేమో, పార్క్లో కూర్చున్నామని చెప్పేసి వెళ్తున్నాము. ఒకటైతే ఇక్కడ ఇదే ఏరియాలో మా ఉండాలో ఒకటి పార్క్ అయితే ఉంటుంది, మంచిగా ఉంటుంది అది మాత్రం. ఆ పార్క్ ఇదే లైన్ ఉంటుంది మామ. ఇక్కడ బ్యాటరీ షాప్లో ఒకప్పుడు నేను కరెంట్ బండి వేసుకున్నప్పుడు పబ్లిక్ ఫుల్ ఉంటుంటాయి, కానీ ఎప్పుడు లేవు, నా దగ్గర బండి లేదు. ఇక గేటుకైతే తాళం వేసిరు, ఆయన కూడా ఒక్కనే లోపల తుంకెచ్చిన గోడ నుంచి. నిజంగా వాతావరణం చాలా చల్లగా ఉంది మామ. మా వాళ్ళైతే బయటనే కూర్చోరు, నేనైతే ఒక్కని వచ్చి కూర్చున్నా కొద్దిసేపు. వాతావరణం నిజంగా సైలెంట్గా ఉంది. కొద్దిసేపు ఇట్లనే ప్రశాంతం అని చెప్పి కూర్చున్నా. ఇక ఇంటికైతే బయలుదేరినాం. ఇక మొత్తం ఈరోజు మొత్తం గడిచాలి ఇదే. ఏం లేమో ఈరోజు పని లేదు, ఏం లేదు, నా హెల్త్ కూడా బాగాలేదు. ఇంటికైతే చేస్తాం. మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.